మై డియర్ వైఫ్ పార్ట్ 5. రచయిత పురం రామతులసి గారు. యశ్వంత్ మార్నింగ్ లేవగానే తన పిల్లో కింద పెట్టుకున్న మంజు ఫోటోని చూస్తూ, గుడ్ మార్నింగ్ మంజు, ఇక నుండి మార్నింగ్ లేవగానే నిన్నే చూస్తాను, నీకే ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తాను అంటూ పైకి లేచి ఆ ఫోటోని మళ్లీ పిల్లో కింద దాచేశాడు. కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి సోఫాలో కూర్చుంటూ, అమ్మా కాఫీ ఇవ్వు అని శారదా గారిని పిలిచాడు. హా తెస్తున్నా యశ్వంత్, ఒక 5 minutes అన్నారు శారదా గారు. యశ్వంత్ ఈలోపు అక్కడే ఉన్న మ్యాగజైన్ తీసి చదువుతూ ఉన్నాడు. ఇంతలో శారదా గారు కాఫీ తీసుకుని వచ్చి యశ్వంత్ కు ఇచ్చారు. యశ్వంత్ ఆ కాఫీ కప్పు తీసుకుంటూ, గుడ్ మార్నింగ్ అమ్మా అన్నాడు. శారదా గారు కూడా యశ్వంత్ వైపు చూస్తూ, గుడ్ మార్నింగ్ రా అంటూ యశ్వంత్ తలపై చెయ్యి వేసి నిమురుతూ చెప్పారు. ఈ రోజు టిఫిన్ లో ఏమిటి స్పెషల్ అని అడిగాడు యశ్వంత్. ఏమున్నది, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా అని చెప్పారు శారదా గారు. అవునా, అయితే నాకు త్వరగా టిఫిన్ పెట్టు, బాగా ఆకలిగా ఉంది అన్నాడు యశ్వంత్. సరే ముందైతే కాఫీ తాగు, నేను టిఫిన్ రెడీ చేసి తీసుకుని వస్తాను అని అక్కడి నుండి వెళ్లిపోయారు శారదా గారు. అంతలో అశోక్ వర్మ అక్కడకు వచ్చాడు. ఆయన్ని చూసి కూడా చూడనట్టు మ్యాగజైన్ చదువుకుంటూ ఉన్నాడు యశ్వంత్. అశోక్ వర్మ కూడా వచ్చి అక్కడే కూర్చొని న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉన్నారు. ఇంతలో శారదా గారు డైనింగ్ టేబుల్ పైన టిఫిన్ సర్దుతూ, యశ్వంత్ టిఫిన్ రెడీ అయింది, రారా తిందువు కాని అని పిలిచారు. వస్తున్నాను అమ్మా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు యశ్వంత్. ఏమిటి, మిమ్మల్ని బుట్ట పెట్టి పిలవాలా, త్వరగా రండి అని అశోక్ వర్మని పిలిచారు శారదా గారు. రోజు రోజుకి ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోతున్నది, పెళ్ళాం నన్ను పట్టించుకోదు, కొడుకు నన్ను లెక్క చేయడు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అశోక్ వర్మ. శారదా గారు అవేవి పట్టించుకోకుండా ముందు యశ్వంత్ కు టిఫిన్ పెడుతూ, చూడు నాన్న, ఈ రోజు మాత్రం టిఫిన్ కొంచెం కూడా వదలకుండా తినాలి అని చెప్పారు. ఈ రోజు నా ఫేవరెట్ టిఫిన్ చేసావు కదా, అస్సలు వదిలిపెట్టను అన్నాడు యశ్వంత్. అశోక్ వర్మ అదంతా చూస్తూ, నీ కంటికి నేను కనిపించడం లేదా శారదా, నాకు టిఫిన్ పెట్టు అన్నాడు. అబ్బా ఆగండి, ముందు వీడికి టిఫిన్ పెట్టనివ్వండి అంటూ యశ్వంత్ కు చట్నీ వేస్తూ చెప్పారు శారదా గారు. అశోక్ వర్మ ఏదో గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడిపోయారు. శారదా గారు వచ్చి అశోక్ వర్మకు టిఫిన్ వడ్డించి, ఏవండి టిఫిన్ చేయండి అని గట్టిగా పిలిచారు. దానితో అశోక్ వర్మ తన ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చాడు. ఏమిటండి, ఇప్పటిదాకా నాకు టిఫిన్ పెట్టవా, నన్ను పట్టించుకోవా అని గోల చేసి ఇప్పుడేమిటి టిఫిన్ తినకుండా ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగారు శారదా గారు. ఆహా ఏమీ లేదు శారదా అని చెప్పి టిఫిన్ చేస్తూ చెప్పాడు అశోక్ వర్మ. యశ్వంత్ టిఫిన్ చేసి అక్కడి నుంచి తన రూమ్ కు వెళ్లిపోయాడు. ఇంతలో యశ్వంత్ ఫోన్ కి రాఘవ్ కాల్ చేసి ఏదో విషయం చెప్పాడు. ఏమిటి రాఘవ్, నువ్వు చెప్పింది నిజమేనా అన్నాడు యశ్వంత్. అవును సార్, నేను బాగా ఎంక్వైరీ చేసే మీకు ఈ విషయం చెప్తున్నాను అన్నాడు రాఘవ్. సరే అని కాల్ కట్ చేసి వెంటనే ఈ విషయం భానుగ్రానికి చెప్పాలి అని అనుకుంటూ కిందకు వచ్చి, అమ్మా నేను వేదాంశ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పాడు యశ్వంత్. ఇప్పుడు అక్కడికెందుకు యశ్వంత్, నిన్నే కదా అక్కడకు వెళ్లి వచ్చావు, సరిపోలేదా, మళ్ళీ ఈ రోజెందుకు అన్నాడు అశోక్ వర్మ. నేను నిన్న వేదాంశ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని మీకెలా తెలుసు అని అడిగాడు యశ్వంత్. నేను నీ తండ్రిని, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఏం చేస్తావో తెలుసుకోవటం నా బాధ్యత కదా అని నవ్వుతూ చెప్పాడు అశోక్ వర్మ. ఇతను నన్ను ప్రతి క్షణం గమనిస్తున్నాడు, ఒకవేళ తనకి నిన్న నాకు తెలిసిన నిజం తెలిసిపోయి ఉంటుందా అని కొద్దిగా భయపడుతూ, ఎందుకైనా మంచిది ఇతన్ని ఒక కంట కనిపెట్టాలి అని మనసులో అనుకుంటూ అశోక్ వర్మకు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డాడు యశ్వంత్. భానుమతి గారి ఇంటికి వెళ్తున్నావా, ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చెయ్యి అని చెప్పి కిచెన్ లోనికి వెళ్లి ఒక బాక్స్ తీసుకొని వచ్చి యశ్వంత్ కి ఇచ్చారు శారదా గారు. ఏంటమ్మా ఇది అని అడిగాడు యశ్వంత్. ఇందులో వేదాంశకు ఇష్టము అని సున్నుండలు పెట్టాను, తీసుకుని వెళ్లి వాడికి ఇవ్వు అని చెప్పి భానుమతి గారిని నేను అడిగాను అని చెప్పు. ఈసారి వీళ్ళు కుదుర్చుకుని మరి వచ్చి చూస్తాను అని చెప్పానని చెప్పు, అలాగే అంకితాను కూడా అడిగాను అని చెప్పు అన్నారు శారదా గారు. సరే అమ్మా అని అక్కడి నుండి వేదాంశ్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. యశ్వంత్ అక్కడ నుండి వెళ్ళగానే, మంగమ్మ వెళ్లి యశ్వంత్ రూమ్ క్లీన్ చేయి అని చెప్పారు శారదా గారు. సరే అమ్మా అని చెప్పి మంగమ్మ యశ్వంత్ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళింది. అశోక్ వర్మ తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ, వాడు ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరాడు, మీరు వాడిని ఫాలో చేసి ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు.
కట్ చేసిన ఫోన్ వైపు చూస్తూ నిన్న జరిగిన విషయం గుర్తు చేసుకున్నాడు. నిన్న యశ్వంత్ హడావిడిగా ఆఫీస్కు రావటం, రాఘవ్ ఏదో ఫైల్ తీసుకుని వచ్చి యశ్వంత్ కు ఇవ్వటం, అందులో నుండి ఒక ఫోటో తీసి చూస్తూ యశ్వంత్ ఎమోషనల్ అవటం అంతా కూడా వీడియో తీసి తన ఇన్ఫార్మర్ అశోక్ వర్మకు పంపించాడు. వెంటనే అశోక్ వర్మ అసలు ఆ ఫైల్లో ఏముందో, యశ్వంత్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడో మొత్తం తెలుసుకోమని ఆ ఇన్ఫార్మర్ కు చెప్పాడు. అలా అంతా గుర్తు చేసుకున్న అశోక్ వర్మ అసలు ఆ ఫోటో ఏమిటి, నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ ఫోటో యశ్వంత్ రూమ్ లోనే ఉండి ఉండవచ్చు అని యశ్వంత్ రూమ్ వైపు చూస్తూ యశ్వంత్ రూమ్ లోనికి వెళ్ళాడు అశోక్ వర్మ. యశ్వంత్ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్లిన మంగమ్మ రూమ్ అంతా సర్దుతూ ఉండగా యశ్వంత్ బెడ్ పిల్లో కింద ఉన్న ఫోటోని చూసింది. ఇదేంటో అని తీసి చూసేలోపు అశోక్ వర్మ అక్కడకు వచ్చి, మంగమ్మ నిన్ను శారద పిలుస్తుంది, ఒకసారి కిందకు వెళ్ళు అని చెప్పి మంగమ్మ చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని మంగమ్మను కిందకు పంపించాడు. సరే బాబు అని చెప్పి కిందకు వెళ్ళింది మంగమ్మ. మంగమ్మ కిందకు వెళ్ళగానే తన చేతిలో ఉన్న ఫోటోని తిప్పి చూడబోతూ ఉండగా యశ్వంత్ అక్కడకు వచ్చి అశోక్ వర్మ చేతిలో ఉన్న ఫోటోని లాక్కున్నాడు. తన చేతిలో నుండి ఫోటోని లాక్కున్న యశ్వంత్ వైపు ఆశ్చర్యముగా చూస్తూ, అదేమిటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు అశోక్ వర్మ. అది తరువాత, ముందు మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారో చెప్పండి అన్నాడు యశ్వంత్. ఏమీ లేదు, ఊరికనే ఒకసారి చూద్దాము అని వచ్చాను. నా కొడుకు రూమ్ లోనికి నేను రావటానికి ఎవరినైనా పర్మిషన్ అడగాల ఏమిటి అంటూ, ఇంతకీ ఆ ఫోటో ఏమిటి అని అడిగాడు అశోక్ వర్మ. ఇది మీకు అనవసరం అయిన విషయం, ఇంకెప్పుడు మీరు నా రూమ్ లోనికి రావటానికి వీల్లేదు. ఇది నా పర్సనల్ స్పేస్. నా పర్సనల్ విషయాలలో ఎవరైనా తలదూరిస్తే నాకు నచ్చదు, ముఖ్యంగా మీరు అన్నాడు యశ్వంత్ అశోక్ వర్మ వైపు కోపంగా చూస్తూ. ఏమిటి యశ్వంత్, నేను గమనిస్తున్నాను, ఈ మధ్య నువ్వు నన్ను అవాయిడ్ చేయటం, నన్ను ఏదో శత్రువులా చూడటం, తండ్రి అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడటం, ఏమిటి ఇదంతా? అసలు నువ్వు నా కొడుకువేనా? ఇంతకుముందు నాతో ఎంత ప్రేమగా ఉండేవాడివి, నన్ను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవాడివి, మరి ఇప్పుడు ఎందుకు ఎలా మారిపోయావు? అసలు ఏం జరిగింది అని అడిగాడు అశోక్ వర్మ. నీ గురించి తెలియకముందు అలా ఉండేవాడిని, నువ్వేమిటో నీ నిజ స్వరూపం ఏమిటో తెలుసుకున్న తర్వాత నీలాంటి వాడికి కొడుకుగా పుట్టినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నాను అని అశోక్ వర్మతో కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయాడు యశ్వంత్. యశ్వంత్ అన్న మాటలో విన్న తరువాత, ఏమిటి వీడు నా నిజ స్వరూపం అని అంటున్నాడు, కొంపతీసి వీడికి నా గురించి ఏమి తెలిసింది, ఎవరు చెప్పారు, ఏం చెప్పారో అది ముందు తెలుసుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుండి తన రూమ్ లోనికి వెళ్లిపోయాడు అశోక్ వర్మ. బయటకు వచ్చిన యశ్వంత్ కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది, సమయానికి నాకు పిల్లో కింద దాచిన ఫోటో విషయం గుర్తుకు వచ్చినది కాబట్టి నేను వెనక్కు వచ్చి ఆ ఫోటో ఆయన చూడకుండా చేయగలిగాను, లేదంటే జరగబోయే నష్టాన్ని నేను ఆపగలిగేవాడినే కాదు అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి వేదాంశ్ ఇంటికి పోనించాడు. అంకిత తన రూమ్ లో ఇంకా పడుకునే ఉన్నది. భానుమతి గారు అప్పుడే అంకిత రూమ్ లోనికి వచ్చి, ఒసే గాడిద, టైము 10 అవుతుంది, ఇంకా నిద్రలేచే పని లేదా, ఒక్కటైనా ఆడపిల్ల లక్షణం ఉందా నీలో అంటూ అంకితను తట్టి లేపారు. అబ్బా నానమ్మ, ఎర్లీగా లేచి ఏం చేయాలి, ఈ రోజు ఆఫీస్ లేదు కదా, ఈ రోజు కూడా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా అంటూ మళ్ళీ దుప్పటి కప్పుకుని నిద్రపోతూ ఉన్నది అంకిత. ఎంత ఆఫీస్కు సెలవైతే మాత్రం మరి 10 వరకు పడుకుంటావా, లేచి రెడీ అయ్యి కిందుకురా అంటూ అంకిత కప్పుకున్న దుప్పటిని లాగి అంకితను లేపి కూర్చోబెట్టారు భానుమతి గారు. అంకిత కోపంగా పైకి లేచి, ఛీ, ఈ ఇంట్లో నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వటం లేదు అంటూ కోపంగా వాష్రూమ్ లోనికి వెళ్ళింది. నిద్ర లేపినందుకు ఎలా గంతులు వేస్తుందో చూసావా లక్ష్మమ్మ అన్నారు భానుమతి గారు. పోనీలే అమ్మా, కాసేపు పడుకోనివ్వవలసింది అన్నది లక్ష్మమ్మ. దీన్ని అలాగే గారాబం చేస్తే రేపు వెళ్ళిన చోట మనం మాట పడవలసి వస్తుంది అన్నారు భానుమతి గారు. అలా ఏమీ ఉండదులే అమ్మా, అంకితమ్మ పెళ్ళైన తర్వాత మీ మీద ఒక్క మాట కూడా పడకుండా చూసుకుంటుంది చూడండి అని చెప్పింది లక్ష్మమ్మ. అది చూద్దాంలే అని లక్ష్మమ్మతో అని, ఒసే అంకిత, నువ్వు మళ్ళీ నిద్రపోకుండా ఫ్రెష్ అయ్యి కిందుకురా అని చెప్పి లక్ష్మమ్మతో కలిసి కిందకు వెళ్లారు భానుమతి గారు. ఇటు వేదాంశు లేచి రెడీ అయ్యి తనకేదో బిజినెస్ మీటింగ్ ఉన్నది అని తన రూమ్ లోనే కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో యశ్వంత్ అక్కడికి రావటంతోనే భానుగ్రాని అని పిలుస్తూ లోనికి వచ్చాడు.
అక్కడే సోఫాలో కూర్చున్న భానుమతి గారు యశ్వంత్ని చూసి, ఏంట్రా మనోడా, నన్ను చూసి 24 గంటలు కూడా పూర్తి కాకముందే నేను మళ్ళీ గుర్తుకు వచ్చానా నీకు అంటూ యశ్వంత్కు ఎదురు వచ్చారు భానుమతి గారు. తనకు ఎదురు వస్తూ ఉన్న భానుమతి గారిని హత్తుకుంటూ, అవును గ్రాని, నేను నిన్ను చూడటానికి రాకపోవటం వల్ల నువ్వు ఎంత హట్ అయ్యావో నిన్ను చూశాను కదా, అది తలుచుకుని నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అందుకనే పొద్దున్నే లేచి నీకోసం వచ్చేశా అని చెప్పాడు యశ్వంత్. అబ్బో, ఇదంతా నిజమేనా? నేను నమ్మను. ఇప్పుడు కూడా నువ్వు ఏదో పని మీదే ఇక్కడికి వచ్చావు. ఆ విషయం నాకు తెలుసులే అన్నారు భానుమతి గారు. అబ్బా, నువ్వు గ్రేట్ గ్రాని, ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తావు అంటూ భానుమతి గారిని మరింత గట్టిగా హక్ చేసుకున్నాడు యశ్వంత్. అబ్బా వదలరా అని యశ్వంత్ను విడిపించుకుంటూ, ఇంతకీ వచ్చిన పని ఏమిటో చెప్పు అన్నారు భానుమతి గారు. చెప్తాలే గాని వాడు ఇంట్లోనే ఉన్నాడా అని అడిగాడు యశ్వంత్. హా, పైన ఏదో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడట, డిస్టర్బ్ చేయొద్దు అని లక్ష్మమ్మకు చెప్పాడు అని చెప్పారు భానుమతి గారు. ఇంతలో అంకిత ఫ్రెష్ అయి వచ్చి, నానమ్మ నేను ఫ్రెష్ అయిపోయా అంటూ అరుస్తూ కిందకు వచ్చింది. అక్కడే ఉన్న యశ్వంత్ని చూడకుండా అరుస్తూ కిందకు వస్తూ ఉన్న అంకిత వైపు చూశారు యశ్వంత్, భానుమతి గారు. అబ్బా, ఏమిటే ఆ అరుపులు, దగ్గరకు వచ్చి మాట్లాడలేవా అంటూ అంకిత వైపు చూస్తూ అన్నారు భానుమతి గారు. ఇటు అంకిత కిందకు వచ్చి అక్కడ ఉన్న యశ్వంత్ను చూసి అక్కడే ఆగిపోయింది. యశ్వంత్ కూడా అంకిత వైపు చూస్తూ ఉండిపోయాడు. అదంతా గమనించిన భానుమతి గారు, సందేహమే లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, అదేమిటో తెలుసుకోవాలి అని అనుకున్నారు. లక్ష్మమ్మ, నాకు టిఫిన్ పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చుంటూ అడిగింది అంకిత. లక్ష్మమ్మ కూడా అంకితకు టిఫిన్ పెట్టి యశ్వంత్కు కాఫీ తీసుకుని రావటానికి కిచెన్ లోనికి వెళ్ళింది. అంతలో యశ్వంత్కు తను వచ్చిన పని గుర్తుకు వచ్చి, భానుగ్రాని, నీకు ఒక విషయం చెప్పాలి అని నెమ్మదిగా చెప్పాడు. ఏంటది యశ్వంత్, ఏం జరిగింది అని అడిగారు భానుమతి గారు. దానితో తనకి రాఘవ్ ఫోన్ చేసి చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం భానుమతి గారికి చెప్పాడు. అది విన్న భానుమతి గారు, ఏమిటి యశ్వంత్ నువ్వు చెప్పింది నిజమేనా అని ఆశ్చర్యపోతూ అడిగారు. అవును గ్రాని, మనకు వినటానికి కష్టంగానే ఉన్నా ఇది నిజమే అన్నాడు యశ్వంత్. ఇంతకీ విషయం మంజుకి తెలుసా అని అడిగారు భానుమతి గారు. లేదు గ్రాని, మంజుకి పూర్తి విషయం తెలియదు, తన దగ్గర దాస్తుంది అని చెప్పాడు యశ్వంత్. పాపం, చిన్న వయసులోనే మంజుకి ఎన్ని కష్టాలు అని అనుకుంటూ జాలిపడ్డారు భానుమతి గారు. అవును గ్రాని, తనకు చిన్నప్పటి నుంచి అన్ని బాధలే, అయినా వాటి అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నది. కానీ ఈ విషయం తెలిస్తే మాత్రం తన గుండె తట్టుకోలేదు అన్నాడు యశ్వంత్. కానీ నిజం ఎప్పటికైనా మంజుకి తెలియవలసిందే కదా అన్నారు భానుమతి గారు. అవును గ్రాని, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు యశ్వంత్. వాళ్ళు అలా చిన్నగా మాట్లాడుకోవటం గమనించిన అంకిత, ఏమిటి వీళ్ళల్లో వీళ్లే గుసగుసలాడుకుంటున్నారు అని అనుకుంటూ టిఫిన్ చేసి అక్కడ నుండి వెళ్లిపోయింది. ఇంతలో తన మీటింగ్ ఫినిష్ చేసుకుని అక్కడకు వచ్చాడు వేదాంశ్. వస్తూనే అక్కడ భానుమతి గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్న యశ్వంత్ను చూసి, ఏమిట్రా ఈ మధ్య మా ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నావు అని అడిగాడు. ఏముంది, మా అమ్మ నీ మీద ప్రేమతో నీకు ఇష్టమైన సున్ని ఉండలు చేసి నీకు ఇచ్చి రమ్మన్నది అని చెప్తూ తన చేతిలో ఉన్న బాక్స్ ని వేదాంశకు ఇచ్చాడు యశ్వంత్. ఏమిటి, శారద ఆంటీ నా కోసం సున్ని ఉండలు చేసి పంపించిందా అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసి ఒక సున్ని ఉండ తీసి నోట్లో వేసుకుని, ఏ మాటగా మాటే, శారద ఆంటీ చేసే సున్ని ఉండలు టేస్ట్ అదిరిపోతుంది అని చేతిలో ఉన్న సున్ని ఉండను తింటూ చెప్పాడు వేదాంశ్. అవునరా, మీ అమ్మేమిటి ఈ మధ్య ఇటువైపే రాలేదు అన్నారు భానుమతి గారు. అదేమీ లేదు గ్రాని, అమ్మ ఇప్పుడు మీకు అదే విషయం చెప్పి రమ్మన్నది, వీళ్ళు కుదుర్చుకొని మిమ్మల్ని చూడటానికి వస్తాను అని చెప్పమని చెప్పింది. అలాగే అంకితాను కూడా అడిగాను అని చెప్పమన్నది అని అంటూ పైన నుంచొని అంతా వింటూ ఉన్న అంకిత వైపు చూస్తూ చెప్పాడు యశ్వంత్. అంకిత అక్కడి నుండి తన రూమ్ కు వెళ్లిపోయింది. సరేరా, అలా సరదాగా బయటకు వెళ్దాం పదా అని భానుమతి గారికి బాయ్ గ్రాని అని చెప్పి వేదాంశుని తీసుకొని బయటకు వెళ్ళాడు యశ్వంత్. మరో ప్రక్క ఇటు మంజు తన రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి మనసు బాగోకపోవటంతో, ఎలాగో ఈ రోజు హాలిడేయే కదా, గుడికి వెళ్లి అమ్మ పేరున అర్చన చేయించాలి, అలాగే అమ్మను కూడా ఒకసారి చూసి రావాలి అని అనుకుంటూ ముందు అమ్మకు ఒకసారి కాల్ చేయాలి, ఇప్పటికైనా నా మీద కోపం తగ్గిందో లేదో అని అనుకుంటూ భువన గారికి కాల్ చేసింది. ఈసారి కాల్ లిఫ్ట్ చేశారు భువన గారు. హలో అమ్మ, ఎలా ఉన్నావు
అని అడిగి, ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా అన్నదే మంజు. భువన గారు నీరసంగా మాట్లాడుతూ, నీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది మంజు అన్నారు. మరి ఇన్ని రోజులు నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? పైగా హాస్పిటల్కు కాల్ చేస్తే నాతో మాట్లాడను అని చెప్పావట అని అడిగింది మంజు. భువన గారు జరిగినది గుర్తు చేసుకున్నారు. నిజానికి భువన, మంజు ఇద్దరు వైజాగ్లో ఉండేవారు. ఒకరోజు భువన గారికి బ్లడ్ వామిటింగ్స్ అవటం వల్ల మంజు కంగారు పడుతూ భువన గారిని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. అది ఎప్పుడు భువన గారు వెళ్లే హాస్పిటల్ అవటం వల్ల భువన గారిని అడ్మిట్ అవగానే అక్కడి డాక్టర్ వచ్చి భువన గారిని చెక్ చేశాడు. బయటకు వచ్చిన డాక్టర్ని చూసి, డాక్టర్, మా అమ్మకు ఏమైంది? ఎందుకు అలా బ్లడ్ వామిటింగ్ చేసుకున్నది అని అడిగింది మంజు. చూడు మంజు, మీ అమ్మకి బ్లడ్ క్యాన్సర్ ఉన్నది కదా అని డాక్టర్ చెప్తూ ఉండగా, ఏమిటి డాక్టర్ మీరు చెప్పేది? మా అమ్మకు బ్లడ్ క్యాన్సరా అని షాక్ అయింది మంజు. అదేమిటి మంజు, నీకు ఇప్పటి వరకు తెలియదా? మీ అమ్మకి బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజిలో ఉన్నది అని చెప్పారు డాక్టర్. లాస్ట్ స్టేజా? మరి నాకు ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు డాక్టర్ అన్నది మంజు. అదేమిటి మంజు, నీకు ఈ విషయం మీ అమ్మ చెప్పలేదా? నీకు నేను చెప్తాను అంటే, వద్దు డాక్టర్, తనకు మీరు చెప్తే కంగారు పడుతుంది, నేనే ఏదోలా చెప్తాను అని చెప్పింది. అయితే నీకు ఈ విషయం మీ అమ్మ చెప్పలేదా అని అడిగారు డాక్టర్. లేదు డాక్టర్ అని చెప్పింది మంజు. అయ్యో, మీ అమ్మ ఎంత పని చేసింది మంజు. ఈ విషయం ఎవరికి చెప్పకుండా దాచి తను సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల ఆమె ఇప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వెళ్లిపోయింది అన్నారు డాక్టర్. అది విన్న మంజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు మా అమ్మకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే అంతా సరి అయిపోతుంది కదా, మా అమ్మ బాగానే ఉంటుంది కదా అని భయపడుతూ అడిగింది మంజు. దానికి డాక్టర్ సమాధానం చెప్పేలోపు లోపల నుండి నర్సు వచ్చి, డాక్టర్, పేషెంట్ మళ్ళీ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నది, ఒకసారి రండి అని చెప్పి లోనికి పిలిచింది. వెంటనే డాక్టర్ కంగారుగా లోనికి వెళ్లిపోయాడు. మంజు కూడా లోపలికి వెళ్లబోతూ ఉంటే, మేడం, మీరు లోనికి రాకూడదు అని చెప్పి నర్సు అక్కడే మంజుని ఆపేసింది. మంజు భయపడుతూనే బయట వెయిట్ చేస్తూ ఉన్నది. లోపలకు వెళ్లిన డాక్టర్ భువన గారికి ట్రీట్మెంట్ చేస్తూ, ఏమిటి భువన గారు, మీరు, మీకు క్యాన్సర్ ఉంది అన్న విషయం మీ డాక్టర్కు చెప్పలేదా అన్నాడు. లేదు డాక్టర్, నాకు క్యాన్సర్ అని తెలిస్తే అది తట్టుకోలేదు, అందుకనే దానికి ఇప్పటి వరకు చెప్పలేదు, మీరు కూడా చెప్పలేదు కదా అన్నారు భువన గారు. సారీ భువన గారు, మీ సిచ్యువేషన్ ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉన్నది. మీరు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చేశారు. ఇంకా మీరు మంజు దగ్గర ఈ విషయం దాయటం అనవసరం. నేను కూడా ఈ విషయం తనకు చెప్పేశాను. ఇంకా మీరు మాక్సిమం 6 months కన్నా ఎక్కువ బ్రతకరు అన్న విషయం కూడా మంజుకి ఇప్పుడే వెళ్లి చెప్పేస్తాను అని అంటూ బయటకు వెళ్లిపోయారు డాక్టర్. వెళ్తూ ఉన్న డాక్టర్ని ఆపే, డాక్టర్ ప్లీజ్, దయచేసి మీరు ఈ విషయం తనకు చెప్పకండి, అది ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు అంటూ రిక్వెస్ట్ చేశారు భువన గారు. చూడండి భువన గారు, ఆల్రెడీ మీ అమ్మాయికి మీరు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు అని చెప్పేశాను అన్నారు డాక్టర్. దానికి భువన షాక్ అవుతూ ఏదో ఆలోచించి, సరే డాక్టర్, నాకు ట్రీట్మెంట్ చేస్తే నేను బ్రతుకుతాను అని మాత్రమే తనతో చెప్పండి, నేను చనిపోతాను అని తెలిస్తే మంజు తట్టుకోలేదు, దయచేసి ఈ ఒక్క పని చేయండి చాలు ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు భువన గారు. చేసేదేమీ లేక సరే అన్నారు. కానీ మీరు ఈ 6 months వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది ఈ హాస్పిటల్లో కుదరదు, వేరే హాస్పిటల్ కు వెళ్ళాలి అని చెప్పారు డాక్టర్. వేరే హాస్పిటల్ అయితే మంజుకి నిజం తెలిసిపోతుందేమో డాక్టర్ అన్నారు భువన గారు. కంగారు పడకండి, అది మా ఫ్రెండ్ హాస్పిటల్, నిజం తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పారు డాక్టర్. దానికి భువన గారు సరే డాక్టర్ అన్నారు. బయటకు వచ్చిన డాక్టర్ని చూసే, మా అమ్మకు ఏమీ కాలేదు కదా డాక్టర్, అమ్మ బాగానే ఉన్నది కదా అని కంగారు పడుతూ అడిగింది మంజు. మీ అమ్మగారు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు మంజు అన్నారు డాక్టర్. ప్రస్తుతానికి అంటే మా అమ్మకు ఈ క్యాన్సర్ తగ్గే మార్గమే లేదా అని అడిగింది మంజు. ఉన్నది మంజు, ఆమెకు ట్రీట్మెంట్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉన్నది అని మంజుకి అబద్ధం చెప్పారు డాక్టర్. అవునా డాక్టర్, అయితే మా అమ్మకు ఆ ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అన్నది మంజు. మంజు, ఇక్కడికన్నా కూడా హైదరాబాద్ లో మీ అమ్మకు కావలసిన ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది. హైదరాబాద్ లో నా ఫ్రెండ్కు తెలిసిన హాస్పిటల్ ఉన్నది, మీరు అక్కడ అడ్మిట్ అవ్వండి అన్నారు డాక్టర్. హైదరాబాద్ లోనా అని ఆలోచిస్తూ, సరే డాక్టర్, మా అమ్మకు ఫేవర్ అవుతుంది అంటే నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి హైదరాబాద్ లో ఉండే
తన ఫ్రెండ్ వర్షకి ఫోన్ చేయడానికి వెళ్ళింది మంజు. వర్షకి కాల్ చేసి మంజు తన అమ్మ పరిస్థితి అంతా చెప్పి ట్రీట్మెంట్ కోసం తను హైదరాబాద్ వస్తున్న విషయం కూడా చెప్పింది. వర్ష దానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను అని వాళ్ళ అమ్మని తీసుకుని రమ్మని మంజుకి చెప్పింది. అలా మంజు వాళ్ళ అమ్మని తీసుకుని హైదరాబాద్కు వచ్చింది. తనకు చెప్పకుండా హైదరాబాద్కు తీసుకుని వచ్చినందుకు భువనా గారు మంజుపై కోప్పడ్డారు. ఏమిటి మంజు నువ్వు చేసింది? హైదరాబాద్కు వస్తున్నాం అన్న విషయం నాకు ముందే చెప్పాలి కదా అన్నారు. నీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే అంతా బాగైపోతుంది అని డాక్టర్ చెప్పారమ్మా, అందుకని ఇక్కడకు తీసుకుని వచ్చాను. నీకు ముందే చెప్తే నువ్వు రావు అని చెప్పలేదు అని చెప్పింది మంజు. అయ్యో మంజు, మనం ఇక్కడ ఉండకూడదు, పద మనం మళ్ళీ తిరిగి వైజాగ్ వెళ్ళిపోదాం అంటూ గొడవ చేశారు భువనా గారు. ఎందుకమ్మా ఎప్పుడు హైదరాబాద్ అన్నా భయపడతావు? మనకు ఏమైనా ఇక్కడ శత్రువులు ఉన్నారా అని గట్టిగా భువనా గారిని ప్రశ్నించింది మంజు. భువనా గారు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కాని మనసులో మాత్రం అవును మంజు, మనకు ఇక్కడ శత్రువులు ఉన్నారు అని మనసులో అనుకున్నారు. చూడమ్మా, ఇప్పటిదాకా నీకు క్యాన్సర్ విషయం నా దగ్గర దాచి తప్పు చేశావు, ఇంకా ట్రీట్మెంట్ కూడా వద్దు అంటే నేను ఊరుకోను అని గట్టిగా చెప్పింది మంజు. దానితో భువనా గారికి మంజుపై కోపంతో తనతో మాట్లాడటం మానేశారు. అలా జరిగినదంతా గుర్తు చేసుకున్నారు భువనా గారు. ఎంతసేపటికి భువనా గారు ఏమీ మాట్లాడకపోవడంతో, అమ్మా ఏం చేస్తున్నావు, లైన్లోనే ఉన్నావా, ఏమిటి ఏమీ మాట్లాడటం లేదు అని అడిగింది మంజు. ఆ మాటతో స్పృహలోనికి వచ్చిన భువనా గారు, ఆ లైన్లోనే ఉన్నాను చెప్పు అని నీరసంగా అన్నారు. ఏమిటమ్మా నీరసంగా మాట్లాడుతున్నావు, ఏమైంది అని కంగారుగా అడిగినది మంజు. అబ్బా మంజు, ఏమీ లేదే, కొద్దిగా నీరసంగా ఉన్నది అంతే అని చెప్పి, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారు భువనా గారు. బాగానే ఉన్నానమ్మా, నీ దగ్గరకు వద్దాము అని బయలుదేరుతున్నాను, ఒక అరగంట వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది మంజు. కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ, సారీ మంజు, నీకు నిజం చెప్పకుండా దాచినందుకు. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు, అందుకనే నీకు చెప్పటం లేదు. నేను నిన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతానేమో అని భయంగా ఉన్నది. నీకు ఈలోపే పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ఈ పాటికి నువ్వు నా ఫ్రెండ్కు కోడలు అయ్యేదానివి అని ఏదో గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు భువనా గారు. ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి స్కూటీలో గుడికి బయలుదేరింది మంజు. స్కూటీ దారిలోనే ట్రబుల్ ఇవ్వటం వల్ల అక్కడే ఆగి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ దారిలోనే కారులో గుడికి వెళ్తూ ఉన్న శారదా గారు మంజు లిఫ్ట్ కోసం వెయిట్ చేయడం చూసి, డ్రైవర్ కారు ఆపు అని చెప్పి మంజు వైపు చూసి, ఏమిటమ్మా లిఫ్ట్ కావాలా అన్నారు. అవునండి, గుడికి వెళ్ళాలి, దారిలో నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా అన్నదే మంజు. నేను గుడికి వెళ్తున్నానమ్మా, రా వచ్చి కారులో కూర్చో అని మంజుకి లిఫ్ట్ ఇచ్చారు శారదా గారు. కారులో ఎక్కిన మంజు థ్యాంక్స్ అండి అని చెప్పి శారదా గారి వైపు చూస్తూ ఉన్నది. శారదా గారు కూడా మంజు వైపు అలానే చూస్తూ ఉన్నారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.